నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను విజయ్. పంచాయతీ ఫైట్ కార్యక్రమానికి సంబంధించి పంచాయతీ ఫైట్ కవరేజ్లో భాగంగా ఈరోజు మనము ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం నర్సాపూర్ గ్రామానికి వచ్చాం. ఈ గ్రామం యొక్క స్పెషాలిటీ ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి యువతలో సగానికి పైగా కూడా ఆర్మీలో వారి సేవలను అయితే అందిస్తూ ఉన్నారు. సుమారుగా 60-70 మందికి పైగానే ఆర్మీలో ఉన్నట్లుగా అయితే గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి, వారికి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, గ్రామం ఎలా అభివృద్ధి చెందింది అనేది కూడా ఒక్కసారి లోపలికి వెళ్ళి వారి మాటల్లోనే తెలుసుకుందాం. రైట్, గ్రామంలోకి వచ్చాము. ఒక్కసారి ఈ గ్రామ ప్రజలతోని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎక్కువ మంది యువతలో చాలామంది కూడా దేశానికి వారి సేవలను అందించాలనేటువంటి విధంగా ఎక్కువగా మిలిటరీలో అయితే పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఒక బ్రదర్ ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం. కొంత వీళ్ళైతే విలేజ్లో కూడా ఎక్కువగా యువత ఆర్మీకే ఎక్కువగా మాకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు విఠల్. విఠల్ అన్న, ఎట్లున్నావు? బాగున్నావా? బాగున్నాను అన్న, మీ విలేజ్కి చాలామంది కూడా విలేజ్ నుంచి ఆర్మీలో ఎక్కువ మంది జాయిన్ అవుతారని చెప్తా ఉన్నారు. ఎంతమంది ఉన్నారన్న మొత్తం? ఇంకా 70 వరకు ఉండవచ్చు. 70 మంది అవును, ఆర్మీలోనే? అవును. పంజాబ్లో ఒక విలేజ్ ఉంటుంది, ఎక్కువ ఆర్మీకే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు అట్లనే ఆదిలాబాద్లో కూడా ఈ విలేజ్ అట్లనే ఉంది కదా? అవును. సో మీరు ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు గ్వాలియర్లో ఉన్నాను నేను. గ్వాలియర్లో? అవును. ఓకే. సో ఇప్పుడు మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి. సో మీరు ఇంతమంది మీరు దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు. సో మీ ప్రాణాలను కూడా త్యాగంగా పనంగా పెట్టి, సో ఎట్లా ఉంది మీ సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి మీ ఊర్లో ఎలా ఉంది అభివృద్ధి? ఇప్పుడైతే 5 సంవత్సరాలు చాలా బాగుంది. మా ఎంపీటీసీ ఉండే వాడు అంటే ఎక్కువ పని చేసిండు. ఈ ఊర్లో కాదు, సేన్లో కూడా పోవడానికి మన రోడ్లు వేసారు, గ్రావెల్స్. అయితే ఇప్పుడైతే కొన్నిగా అభివృద్ధి ఉంది. సో ఇప్పుడు చాలా మంది కూడా సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడతా ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒకరు చూసుకొని కొద్దిగా అభివృద్ధి ఎక్కువ చేసుకోవాలా. స్కూళ్ళు మళ్ళీ మార్చాలా. స్కూల్లో అంటే బయట వెళ్ళొద్దు పిల్లలు. గవర్నమెంట్ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది, ఇక్కడే చదవాలా. వాళ్ళు చూసుకొని ఆర్మీ లేదు, ఏదైనా వర్క్ చేసుకోవాలి, కానీ స్కూల్ ఇంపార్టెంట్ ఉంది. స్కూల్ కోసం కొద్దిగా. సో చాలామంది యూత్ కూడా మీ గ్రామం నుంచి ఎక్కువగా ఆర్మీకే వాళ్ళు మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. అవును సార్, ఎక్కువ అంటే ఒకరు చూసుకొని అంటే డైలీ ప్రాక్టీస్ మార్నింగ్ వస్తే డైలీ ఒక 20-30 వరకు పిల్లలు ఉరుకుతూనే ఉంటారు. మేము కూడా వెళ్ళేసి వాళ్ళకు చెప్తాం ఎట్లా చేయాలి, ఏం ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా ఉండాలా, ఏం వస్తుంది ఏం రాదు, అలాంటి మేము కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తాం. మొత్తానికి 70 మంది నర్సాపూర్ నుంచి సైనికులు ఉన్నారంటారు. అవును. సో రైట్, చూస్తూ ఉన్నాము. 70 మంది అంటే ఆషామాషి విషయం కాదు. సో వారు దేశం కోసం మేము సేవ చేయాలని చెప్పేసి గ్రామాన్ని వదిలిపెట్టి కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటూ కూడా సైనికులు మాట్లాడుతూ ఉన్నారు. అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు గోవిందరావు, ముండే గోవిందరావు. గోవిందరావు అన్న, ఎట్లుంది మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ జోరు ఎట్లా ఉంది? మంచిగానే ఉన్నది. సో 70 మంది సైనికులు మీ ఊర్లో ఉండరంటే మీకు ఎట్లా ఉంది ఆ ఫీలింగ్? మంచిగా గర్వంగా ఉన్నది. దేశం కోసం పని చేస్తున్నారంటే మాకు గౌరవం. ఇప్పుడు 70 మంది ఆర్మీ జవాన్లు మీ ఊరు నుంచి ఉన్నారు. వాళ్ళందరూ బయటికి వెళ్ళి కూడా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. మరి గతంలో సర్పంచ్ అభివృద్ధి చేశారా? కొన్ని చేశారు, కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఏం ఫండ్స్ రావట్లేదు. వచ్చినా అయితే పని చేస్తుంటారు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు నిలబడతా ఉన్నారు, ఓట్లేమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకోండి? ఏం లేదు, గ్రామం నుంచి అభివృద్ధి చేసే వాళ్ళకు ఓటు వేయాలనుకుంటున్నారు. రైట్, ఇది పరిస్థితి. సుమారుగా 60-70 మంది ఈ గ్రామం నుంచి ఆర్మీ జవాన్లుగా, సైనికులుగా, వివిధ పోస్టులలో అధికారులుగా అయితే పనిచేస్తూ ఉన్నారు. సో మొత్తానికి నర్సాపూర్ ఎలక్షన్స్కు సంబంధించి కూడా ఇక్కడ ఆర్మీ అధికారులు కావచ్చు, అంటే సైనికులు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, సో అభివృద్ధి చేసేటువంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరొకసారి లోపలికి వెళ్ళి, గ్రామం లోపలికి వెళ్ళి సో పరిస్థితి ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది అనేది కూడా చూద్దాం. రైట్, గ్రామంలోకి రాగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక గుడి కనిపిస్తూ ఉంది కదా, విఠల్ రుక్మిణి అనేటువంటి వారి దేవుళ్ళ యొక్క గుడి అయితే కనిపిస్తూ ఉంది. అత్యద్భుతంగా ఉంది. మొత్తం పైన అంతా చూసుకోవచ్చు, పూర్తిగా స్లాబ్ వేసేసి ఒక హైట్ సుమారుగా 20 ఫీట్ల హైట్తో అయితే స్లాబ్ వేసేసి మంచి ఎన్విరాన్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా మంచి జాతరలను కూడా ఇక్కడ
జరుపుతామంటూ ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న, ఏం పేరు మీ పేరు? శంకర్ అన్న. శంకర్ అన్న, ఎట్లున్నారు? బాగున్నాం. సో గుడి, మీ ఊరు అంతా బాగుంది. సుమారుగా 70 మంది వరకు ఆర్మీ జవాన్లు ఉన్నట్టన్న మీ ఊళ్ళో? ఉన్నారు 99 దాకా ఉన్నారు. 99 దాకా? 99 దాకా ఉన్నారు. ఓకే, మేము 60-70 అనుకున్నాం. లేదు ఇక్కడ 99 దాకా ఉన్నారు. అవునా? సో అన్న, మరి ఏముంది మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, మీకు సమస్యలు ఏమున్నాయి? సమస్యలు అయితే ఉంటాయి కానీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు దానికి ఊరోళ్ళు ఏకంగా అన్నారు కానీ కాలేరు. దాని గురించి ఇప్పుడు ఊరోళ్ళు ఇద్దరు నిలబడినరు. సో మరి ఇప్పుడు మీకున్న సమస్యల గురించి వాళ్ళకి చెప్తున్నారా? చెప్తున్నారు అందరు కలిసి అందరు చెప్తున్నారు వాళ్ళకు, సర్పంచ్లకు. అంటే మీరు అందరూ ఏకగ్రీవంగా కూర్చొని అందరు చర్చించుకొని ఏకగ్రీవం చేద్దాం అనుకుంటున్నారు? అనుకున్నారు కానీ కాలే, ఇద్దరు నిలబడే దానికోసం ఇప్పుడు ఎలక్షన్ నడుపుకున్నారు అన్నట్టు. అంతా బాగానే ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సుమారుగా 90 మందికి పైగా సైనికులు ఉన్నారంటే ఈ గ్రామం ఎంత పుణ్యం చేసుకుందో అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే దేశానికి సేవ చేసేటువంటి మాకు ఆ చొరవ అంటే మనకు దక్కింది కాబట్టి, అవకాశం దక్కింది కాబట్టి అంత బాగుందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాకా ఏం పేరే నీ పేరు? కాకా ఏం పేరే నీ పేరు? రాములు కాకా, ఏం సంగతి? ఎట్లున్నావు? మంచిగున్నావా? అవునా? ఏం బాబు, మరి ఎట్లా ఉంది మీ ఊర్లో జోరు? సర్పంచ్ ఎలక్షన్స్ జోరు నడుస్తున్నాయి సార్. జోరు నడుస్తుందా? రైట్. ఏం సంగతి మరి? ఎంతమంది నిలబడతారు? ఏమనుకుంటారు? ఏంది? 4-5 ఉన్నారు. మరి ఏం సంగతి? ఏమని అంటురా వాళ్ళు? వచ్చి ఓటు అడుగుతురా? ఏం చెప్తారు మీరు? ఇక మనకి వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళకే వేయచ్చు సార్, అంతే. రైట్. ఒక్కసారి లోపలికి కూడా వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో గతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత అభివృద్ధి చేశారు, అలాగే ఇప్పుడు నిలబడేటువంటి వాళ్ళు కూడా మరింత అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామం, నర్సాపూర్ గ్రామం అనేది మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో నమస్తే కాకా, ఏం పేరే నీ పేరు? ముండే ధ్రువ పటేల్. ధ్రువ పటేల్ కాకా, ఎట్లున్నావు? మంచిగున్నావా? మంచిగా బాగున్నా కదా. మరి ఏం సంగతి? సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి మీ నర్సాపూర్లో. వచ్చినాయి కదా. ఏం సంగతి? ఎట్లున్నది మొత్తం హడావిడి? అంటే ఎట్లా అంటే హడావిడి ఉన్నదా? హడావుడి ఏం లేదు, ప్రశాంతంగా నడుస్తున్నది, అట్లా ఏం లేదు. అంతేనా? మరి ఏకగ్రీవం చేద్దాం అనుకున్నారట కదా? అనుకున్నాం కానీ కాలేదా? మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి ఇక. వచ్చినాయి కదా. మరి గతంలో నిలబడ్డటువంటి సర్పంచ్, గతంలో ఉన్నటువంటి సర్పంచ్ మంచిగా చేసిండా మీ గ్రామాన్ని? మంచిగా చేసింది, ఇక చేయాలి, మంచిగా చేయాలి, ఊరు మంచిగా చేయాలి. అంతేనా? మరి ఇప్పుడు నిలబడేటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? మీ గ్రామ అభివృద్ధి అందరూ చెప్తున్నారు మంచిగా చేయాలని చెప్తున్నాం, ఇక చేస్తా అంటున్నారు, ఇక చూద్దాం. ఇంకా మరి చేసే వాళ్ళకేనా ఓటుగా? అభివృద్ధి చేసే వాళ్ళకేనా? అంతే 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 ఉంటుంది కదా. అభివృద్ధి చేస్తా అంటే వాళ్ళకి ఓటు వేసుడు, ఏంటి ఇస్తారు, లేకపోతే లేదు. చూస్తా ఉన్నాము, అభివృద్ధి చేసేటువంటి వ్యక్తికే మేము ఓటేస్తాము, లేకపోతే వేయమంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకా ఏం పేరే నీ పేరు? గిత్తే పాండురామ్ కాకా, ఏం సంగతి? ఎట్లుంది మీ ఊరు? అంతా మంచేనా? అంత మంచిది ఉంది. మరి ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, సర్పంచ్ ఓట్లు వచ్చినాయి, మీ ఊర్లో ఏకగ్రీవం అనుకున్నారట, ఆగిపోయింది. మరి ఏం సంగతి? ఎట్లుంది? ఊరు పెద్ద ఊరు, ఇది ఏకగ్రీవం కాలే. అందుకోసం ఎవరైతే సేవ చేసే మనిషి ఉన్నాడు ఆయనకి గెలిపించాలని ఉద్దేశం ఉంది మరి. అంటే మీకు అందుబాటులో ఉండి మీకు ఆపదకి దానికి అందుకుంటే దానికి ఓటేసి గెలిపిస్తాం. మరి మీ ఊరు నుంచి సుమారుగా ఒక 70-80 మంది సైనికులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా గ్రామానికి సంబంధించి అభివృద్ధి జరగాలని కూడా కోరుకుంటుండ్రు. మరి అలాంటి వ్యక్తి నిలబడితే మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తాం కదా, తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఇందాక నేను ఒక సైనికునితో మాట్లాడినా, మంచిగా పిల్లలందరినీ కూడా పొద్దున్నే వాళ్ళు రన్నింగ్కి పోతున్నారు, ఫిజికల్ ఫిట్నెస్ అంతా చేస్తున్నారు, అట్లాంటి వ్యక్తి నిలబడితే మంచిగా ఉంటుంది అని చెప్పి అంటుండ్రు. అట్లాంటి వ్యక్తి నిలబడితే మంచిగా ఉంటాయి, కానీ ఇది ఏజెన్సీ ప్రాంతం, ఏజెన్సీ ఊరు. ఇక్కడ మొత్తం పాపులేషన్ బీసీ, ఒకటే పల్లె ఉంది, ఒక చిన్న పల్లె. అక్కడ నుంచి మనకు అవకాశం లేదు, అందుకోసం ఏజెన్సీ ఉండటం వల్ల ఎస్టీ క్యాండిడేట్ని నిలబెట్టినాం. ఎస్టీ క్యాండిడేట్ని గెలిపిద్దాం. అచ్చా, ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది మీకు? ఎస్టీ రిజర్వేషన్. ఓకే. సో మొత్తానికి మరి గ్రామం అయితే మంచిగా అభివృద్ధి చెందింది అంటావు? అభివృద్ధి చెందింది. రైట్. చూస్తూ ఉన్నాము, చూడొచ్చు, అన్ని సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, ప్రతిదీ కూడా బాగానే ఉందంటూ చెప్తా ఉన్నారు. తాత ఏం పేరే నీ పేరు? కేశవ్ కాకా, ఎట్లున్నావు? మంచిగున్నావా? మరి ఇప్పుడు మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఏం సంగతి? ఎట్లుంది? జోరుందా? జోరు ఉన్నాయి, పని చేసి కార్తీక్. ఇప్పుడు మంచిగా ఉందా? మరి మంచిగా ఇప్పుడు నిలబడేటోళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? చెప్తున్నాం, పని చేసిన మనిషికి చెప్తున్నాం. ఇప్పుడు పని చేసేటోళ్ళకే ఓటు. ఓటు పని చేసి కార్తీక్ చేసేస్తున్నాయి ఊళ్ళెల్లా మొత్తం చక్కగా. రైట్. సో చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఈ ఊరికి సంబంధించి, నర్సాపూర్ గ్రామానికి సంబంధించి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే మేము ఓటు వేస్తామంటూ కూడా ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలైతే మాట్లాడుతూ ఉన్నారు. సో సుమారుగా 80-90 మంది ఆర్మీ సైనికులు ఈ గ్రామం నుంచి
ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు, దేశానికి సేవలు అందిస్తూ ఉన్నారు. సో వారు కూడా తమ గ్రామం అభివృద్ధి చెందితే మరింత బాగుంటుంది అంటూ కూడా కోరుకుంటా ఉన్నారు. మనం ఇందాక ఒక సైనికుడితో కూడా మాట్లాడాం. సో మొత్తానికి ఇది ఈరోజు నర్సాపూర్ గ్రామ పంచాయతీ ఫైట్ అయితే. సో మొత్తానికి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి వ్యక్తికే మేము పట్టం కడతామంటూ కూడా నర్సాపూర్ గ్రామస్తులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్ బిగ్ టీవీ, నర్సాపూర్ గ్రామం, బోత్ నియోజకవర్గం నుండి. For more videos like this, subscribe Big TV channel.